తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. రాశుల వారి కనుక మనం చూస్తే ఎస్పెషల్లీ తులారాశి వారు, మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి ఎక్కువగా హెల్త్ రిలేటెడ్గా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా కూడా తులారాశి వాళ్ళు మనం చేయబోయే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా వారు ఆ కార్యక్రమంలో పాల్గొంటే హెల్త్ రిలేటెడ్గా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కలిగే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము తులారాశి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే, ముఖ్యంగా తులారాశి వాళ్ళకి లగ్న అష్టమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి శుక్రబలం అనేటువంటిది వాళ్ళకి ఉండదు. లవ్ బ్రేకప్స్ ఎక్కువయ్యేటువంటి తులారాశి వాళ్ళకి, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చేది తులారాశి వాళ్ళకి, తర్వాత విమెన్కి అయితే యుటరస్ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, తర్వాత పీసీఓడి ఆర్ పీసీఓఎస్ సమస్యలు, సంతానపరమైన ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత తగ్గడం లాంటి ఎన్నో సమస్యలు తులారాశి వాళ్ళకే వస్తాయి. ఇంటర్నల్ జాతకం కూడా చూసుకోవాలి అండ్ ఖచ్చితంగా మేజర్గా బ్లూ ప్రింట్ గోచారపరంగా. అండ్ ఇంకొకటి థర్డ్ అండ్ 6th లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి 6వ స్థానంలో, అంటే గురుబలం కూడా లేదు కాబట్టి, అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళకి గురుబలం లేదు. సో ఈ ప్రజెంట్ టైంలో కూడా వాళ్ళు ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మాట వాస్తవము, కావాలని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. రుణ బాధలు, అప్పులు, అసలు ఎప్పుడూ తలవంచరు చేయి చాచని వీళ్ళు ఆ పరిస్థితికి వస్తానా అనేటువంటి భయంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు గురుబలం లేక. ఏ పని చేసినా అందులో ఆటంకాలు, పనులన్నీ వెనక్కి వెళ్ళడము, తర్వాత విజయం లేకపోవడము, తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా అపజయమే. ఇది కూడా వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా గురుబలం లేకపోవడం వల్ల రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, డబ్బుతో వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా అశుభము అంటే కలిసి రాకపోవడం లాంటివి ఎన్నో జరుగుతూ వాళ్ళకు ఉన్నాయి కూడా. బికాస్ గురుబలం లేదు. డిఫాల్ట్గా గోచారంలో వాళ్ళకి గురుబలం లేదు అండ్ ఇప్పుడు కూడా గోచార పరంగా గురుబలం లేదు. ఇంక ఇంటర్నల్ జాతకంలో వాళ్ళకి గురుబలం లేదు అనుకోండి, విపరీతమైన సమస్యలు పడతారు, చాలా ఇబ్బందులు పడతారు. సో అయితే అదేవిధంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి జాతక పరంగా ఇప్పుడు 12th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు. ఇంకా కొంతమందికి అయితే మేము ఈ కష్టాలను చూసి ఈ బాధలు పడి మాకు ఇంకా ఓపిక లేదు, మేము దేవుణ్ణి కూడా నమ్మే ప్రసక్తి లేదు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు తులారాశి వాళ్ళు ఉన్నారు. ఈ మాట వాస్తవము. 6వ స్థానంలో శుక్ర రాహుల సంచారం ఇప్పుడు నడుస్తోంది. వ్యసనపరులు, జూదరులు, వీళ్ళు ఇద్దరూ కూడా వెరీ కేర్ఫుల్గా ఉండాలి. విపరీతమైన ధన నష్టం, డబ్బులు నిలబడకపోవడం, వృధా ఖర్చులైపోవడం, అనుకున్న ప్లాన్స్ అన్ని వెనక్కి వెళ్ళడం, రావాల్సిన డబ్బులు కూడా ఆగిపోవడం. 5th హౌస్లో శని, రవి, బుధులు సంచరిస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రేమ వ్యవహారాల్లో అపజయం పొందడము. మీరు చూసుకున్నారనుకోండి, ఈ వారం కూడా, ఈ మాసం కూడా వాళ్ళకి ఓన్లీ 1 ప్లానెట్ శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. మిగతా 8 ప్లానెట్స్ వీళ్ళకి ఫేవరబుల్గా లేవు. వీళ్ళకి ఈ యొక్క మాసాలన్నీ కూడా విపరీతమైన కష్టాలు కనబడుతున్నాయి. ఈ కష్టాలన్నీ ఎందుచేత వస్తున్నాయి, ఏం చెయ్యాలి అనుకుంటే ఏమీ కంగారు పడద్దు. కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. ఎవరికైతే ఈ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే ఈ మ్యారీడ్ లైఫ్లో ఈ ఉమెన్కి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో, చెప్పుకోలేనివి, తర్వాత ఎవరికైతే సంతానం కలగక ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యతా లోపం కనబడుతోందో, ఎవరికైతే ప్రేమ వ్యవహారాలు లవ్ బ్రేకప్స్ అయ్యి రిలేషన్షిప్లో ఇబ్బందులు పడుతూ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు ఉన్నారు. వాళ్ళైనా, లేకపోతే ఎవరైతే 9th and 12th విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలం అవుతున్న వాళ్ళు, ఖచ్చితంగా విదేశీ యోగం ఉంటుంది, కానీ కొన్ని ఆటంకాలు వస్తాయి అంతే. ఆ ఆటంకాలు తొలగిపోవడానికైనా, ఏ కారణం చేత ఏ ఇబ్బందులు రాకుండా ఉండడానికైనా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. పితృశాపాలు, సర్పదోషాలు, కుజదోషము, తరువాత బ్రహ్మహత్యా పాతకములు, ఉపపాతకములు, మహాపాతకములు ఇవన్నీ కూడా నశించిపోతాయి. పరమేశ్వరుడు యొక్క ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. జన్మకో శివరాత్రి అంటారు. ఈ శివరాత్రిని తులారాశి వాళ్ళు సద్వినియోగం చేసుకోండి. రాబోయే రోజుల్లో వీళ్ళకి షష్టగ్రహ కూటమి వల్ల 6వ స్థానంలో 6 గ్రహాలు కలవబోతున్నాయి. వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు రాబోతున్నాయి. అప్పుల పాలు అవ్వబోతున్నారు. శత్రువులు వీళ్ళని అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ యొక్క జీవితం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ 6th హౌస్లో జరగడం అనేటువంటి చాలా ఇబ్బంది. వెరీ కేర్ఫుల్గా ఉండండి. మీ జీవన విధానము, నిత్య జీవన విధానం, డైలీ రొటీన్లో కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. నిత్యమో పోరాటం చేయాల్సిందేనేమో, నేను ఇంకా రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితిలోకి వచ్చేస్తారు.
బికాజ్ గురుబలం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనండి. ఈ మహాశివరాత్రి వెళ్ళిపోతే ఈ సదావకాశాన్ని మిస్ అవుతారు. తప్పకుండా ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనండి. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి. వాళ్ళు ఏ రాశి అయినప్పటికీ కూడా మనది ఏ సమస్య అయినా కారణము కర్మనే కాబట్టి ఆ కర్మ తొలగింది అంటే ఆ రోగం తగ్గుతుంది, ఆ ఇబ్బందులు పోతాయి. ఖచ్చితంగా అనుభవంతో చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన మార్పులు ఉంటాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం ఇస్తాను. గురుగారు, మీరు చెప్పినట్టుగానే రాశిలో వారిగా కూడా ఎవరైనా కూడా జాతకరీత్యా ఎదుర్కొన్న సమస్యలకి కావచ్చు, లేదు అంటే కర్మను దాన్ని తొలగించుకోవాలి, ఈ మహాశివరాత్రి రోజు మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, అంటే నేను ఇప్పుడు రాశుల పరంగా వాళ్ళు ఎందుకు చేసుకోవాలి, ఆ కారణం ఏమిటి, వాళ్ళు అనుభవించేటువంటి కష్టం ఏమిటి, కర్మ ఏంటో వివరించాను. కానీ ఆ రాశులు కాకుండా ప్రతి ఒక్కరూ శివార్చన చేయడం అనేటువంటిది మన బాధ్యత. ఎందుకనంటే శివుడు అత్యంత బోలాశంకరుడు. ఆయనకు ఒక చెంబుడు నీళ్లు పోస్తే పులకించిపోతాడు. మారేడు దళాలతో ఆయనకు అర్చన చేస్తే పరవశించి పోతాడు. అలాంటి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజుని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉదాహరణకి మీరు తీసుకోండి, రావణాసురుడు సైతము రాక్షసుడు, అధర్మపరుడైనటువంటి రాక్షసుడికి కూడా స్వామి వరాలు ఇచ్చాడు. భక్తిని మాత్రమే కొలమానంగా చూసేటువంటి మహాదేవుడి యొక్క అత్యంత ప్రీతికరమైన రోజుది. మీకు ఏ పని అవ్వాలన్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి సమస్యలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి కోరికలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు మీకు ఏవేం సామాగ్రి తెచ్చుకోవాలి, ఏవేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ టైంలో అక్కడ ఉండాలి, మీరు రాలేని పరిస్థితుల్లో కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం జరిపించాలనే ఆకాంక్ష కానీ కోరిక కానీ ఉంటుంది. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే ఆ సమయం కుదరకో, లేకపోతే ఆరోగ్యం బాలేకో ఎన్నో ఇబ్బందులు ఉంటారు. వాళ్ళ కోసము ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. మీరు దర్శనం చేసుకోవచ్చు. తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా లైవ్లో దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంత్ర జపాన్ని ఇస్తాను. ఆ మంత్ర జపాన్ని జపం చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని దర్శనం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా నరదృష్టి నివారణ యంత్రములు, ఐశ్వర్య సిద్ధి యంత్రములు, రక్షలు కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.